గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు 3 ఏళ్లు అవుతుంది. అయితే షూటింగ్ మాత్రం పూర్తవలేదు. గేమ్ చేంజర్ షూటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ బాధ్యత యంగ్ డైరెక్టర్ శైలేష్ ఖన్ను తీసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తానే తెరకెక్కించినట్లుగా శైలేష్ ఖన్ను ఒప్పుకున్నారు. ఒకవేళ ప్రధాన దర్శకుడు అందుబాటులో లేకపోతే ఆ సినిమాలో కీలకం కాని కొన్ని సీన్స్ డైరెక్షన్ టీం దగ్గరుండి చూసుకుంటుంది. అయితే సినిమాకు ఏ సంబంధం లేని శైలేష్ ఖన్ను ఈ సినిమా బాధ్యతలను తీసుకోవడం ఫ్యాన్స్ని కలవరపెడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా కూడా దర్శకుడు శంకర్ కొన్ని రీషూట్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని సీన్స్ ఫ్లాప్ డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ పర్యవేక్షణలో జరుగుతున్నాయని తెలుస్తుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలు శంకర్ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ సినిమా ఇంకెంతమంది దర్శకులు తెరకెక్కిస్తారో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమా టీజర్ను మేకర్స్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. టీజర్ అనంతరం ఈ సినిమాపై బజ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా అతి త్వరలో ఈ సినిమా నుంచి 3వ పాటని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో సమాచారం అయితే అందుతుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.